ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ రెండు వేర్వేరు అంశాలంటూ కూడా రేవంత్ ట్వీట్ చేశారు. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగొచ్చు అనే అంశాన్ని కూడా చెప్పారు. దీర్ఘకాలంలో దేశానికి నష్టం జరుగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ రెండు కూడా వేర్వేరు అంశాలంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం, ఇక డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా రేవంత్ ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగొచ్చు అంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక దీర్ఘకాలంలో దేశానికి నష్టం కలుగుతుంది అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ముఖ్యంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇప్పుడు డీలిమిటేషన్ అంశం అన్నది మరోసారి రాజకీయంగా వేడి పుట్టిస్తుంది. ఇప్పటికే డీలిమిటేషన్ కు నియోజకవర్గాల డీలిమిటేషన్ కు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని తీవ్రంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. చాలా వేదికల పైన ఇప్పటికే ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్స్ ను ముందు పెట్టి డీలిమిటేషన్ చేయడం సరైనది కాదు, ఈ రెండింటిని వేర్వేరు అంశాలుగా చూడాలని చెప్పి ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు లోక్సభ డీలిమిటేషన్ పై మాత్రం అనేక ఆందోళనలు అనుమానాలు ప్రజలకు ఉన్నాయి, పార్టీలకు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలన్న ఆలోచనను ఇది సరైనది కాదు, దీని ద్వారా సౌత్ స్టేట్స్ అన్నది తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తక్షణమే దీనిపై అన్ని రాజకీయ పార్టీలను చర్చించిన తర్వాత ఒక ఏకాభిప్రాయం సాధించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి ఈ ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మోదీకి సూచించడం జరిగింది. ఈ అనుమానాలను సౌత్ రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే అంశంగా ఉంది. కాబట్టి దీన్ని రాజకీయంగా చూడకుండా ఒక దేశవ్యాప్తంగా ఒక ఏకాభిప్రాయం సాధించే దిశగా అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ లో ప్రధానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ ఎలా స్పందిస్తారన్నది చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ అంశం అనేది మరోసారి రాజకీయంగా తెగలేపే అంశంగా అయితే మారింది. సంధ్య, అంటే కొండల్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఏదైతే చేశారో సౌత్ ఇండియాకు సంబంధించి డీలిమిటేషన్ నష్టం కలిగిస్తుందని ఏదైతే అంశాన్ని లేవనెత్తారో సౌత్ స్టేట్స్ నుంచి కూడా మద్దతు లభించే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈ అంశంపై ఇప్పటికే సౌత్ స్టేట్స్ లో ఒక ప్రధానమైన చర్చగా మారింది. ఇప్పుడున్న సీట్లకు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసినట్టయితే పూర్తిగా ఉత్తర భారతానికి సంబంధించిన స్టేట్స్, ముఖ్యంగా యూపీ, రాజస్థాన్, బీహార్, ఇలా మధ్యప్రదేశ్, ఈ 4 స్టేట్స్ లో ఉన్న సీట్లు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సౌత్ స్టేట్స్ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకుండానే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ అన్ని కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఒక కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో తమిళనాడులో దీనిపై ఇదే అంశం పైన ఒక సెమినార్ నిర్వహించారు. ఆల్ పార్టీస్ సౌత్ స్టేట్స్ సంబంధించిన ముఖ్యమంత్రులు అనుకోండి, కీలక నేతలందరూ. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా దీనిపై మరో సెమినార్ నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంశం పైన ఒక రాజకీయ ఎజెండాగా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేస్తారన్న అనాఫీషియల్ సమాచారం అయితే ప్రస్తుతానికి ఉంది. సంధ్య, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.